सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। पापरोगादिग्रस्तानां प्रजानामार्तिनाशकम् धन्वन्तरिसमं वैद्यं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरिसमप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం టైప్స్ ఆఫ్ డిజీజెస్ అంటే వ్యాధుల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో ఎక్యూట్ డిజీజెస్ అని కొన్ని చెప్పుకున్నాం కదా. అంటే బయట ఎన్విరాన్మెంట్ కారణాల వల్ల కానీ వాళ్ళలో ఉన్న విపాకము ఒక్కొక్క ఉద్రేక సమయంలో ఉన్నటువంటి కారణాల వల్ల కానీ లేకపోతే ఆ టైంలో అక్కడ వచ్చినటువంటి ఎపిడమిక్స్ అంటే ఆ వాతావరణంలో వచ్చిన కల్లోలం వల్ల చాలామంది ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇలాగ మనం తరుణ వ్యాధుల్లో రకాలు చూస్తాం. అయితే ఈ తరుణ వ్యాధులన్నిటికీ కూడా కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ది టైప్స్ ఆఫ్ డిజీజెస్. సమ్ ఆర్ నాట్ రియల్ డిజీజెస్, ఓన్లీ in those types medicine is not necessary. కొన్ని వ్యాధులు కావు, వ్యాధి లక్షణాలు కలిగి ఉంటాయి కానీ వ్యాధులు కావు. అవి ఓన్లీ అపచారం వల్ల మనలో జరుగునటువంటివి. వాటికి మందులు అక్కర్లేకుండానే నివారణ జరుగుతుంది. మిగిలినవి ఈ ఎపిడమిక్స్ ఇలాంటివి వచ్చాయనుకోండి, కలరా ఇలాంటివి వస్తే కంపల్సరీగా వాడికి మందు వేస్తేనే వాడు రక్షింపబడతాడు. ఇందులో మనం చూసాం తరుణ వ్యాధుల్లో ఏంటి, ప్రతి వ్యాధికి 3 ఉంటాయని చెప్పుకున్నాం కదా. ప్రోడ్రోము, ప్రోగ్రెస్, కల్మినేషన్. ప్రోడ్రోమ్ అంటే అది మనకి రావటం, మనకి సోకటం అనమాట. ఒక ఎపిడమిక్స్ వచ్చింది అనుకోండి, కలరా వచ్చింది అనుకోండి, ఒకరి దగ్గర నుంచి ఒకరికి అలాగా ఒక రోజులో 2 వస్తే 1 గంట తర్వాత 3 వస్తారు, ఇంకో గంట తర్వాత 4 వస్తారు. అలా ఫోన్లు వస్తూనే ఉంటాయి. దాని వ్యాప్తి చాలా ఫాస్ట్, అదే సోకటం కూడా చాలా ఫాస్ట్. వచ్చిన వెంటనే 2-3 విరోచనాలు, వాంతులు అవ్వగానే విపరీతమైనటువంటి నీరసం అంటే ప్రోగ్రెస్. రాగానే ప్రోగ్రెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది దానికి. అలానే కల్మినేషన్, దాని టైం అయిపోగానే అది మనిషిని వదిలి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మనిషిని కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కల్మినేషన్లో ఏమవుతుంది, ఎయిదర్ the disease is cured or it goes away or it kills the patient, ఏదన్నా జరగచ్చు. సో in acute diseases the prodrome means its entry is very fast, its progress is very fast, and its culmination either it may kill the patient, it may leave the patient, or it is get cured by medicine. సో వీటికి కొన్ని కామన్ సిమ్టమ్స్ మాస్టర్ గారు ఇచ్చారనమాట. వ్యాధి వేగము సంక్రమించి అభివృద్ధి చెంది కొలది దినముల్లోనే నివారణముగటయో రోగి చనిపోవటయో జరుగును. కాబట్టి ఫ్యూ డేస్, ఇన్ సమ్ కేసెస్ వీ హ్యావ్ ఓన్లీ
few hours time. In some cases we have few days time. In some cases we have few weeks time. ఈ acute diseases లో కొన్నిట్లో కొన్ని క్షణాల్లో తగ్గాలి వాడికి. కొన్ని చోట్ల 1-2 రోజులు మన దగ్గర టైం ఉంటుంది. కొన్ని వాటిల్లో 1-2 వారాలు 3 వారాల్లో టైం ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం వేసే మందు కూడా ఆ రకంగా పనిచేయాలి కదా. కాబట్టి ఇప్పుడు కలరా వచ్చింది, విపరీతంగా వాంతులు విరోచనాలు అవుతున్నాయి. లేకపోతే ఎవరికో ఎండ దెబ్బ తగిలితే వాంతి అవుతుంది, చల్లటిది తాగాలనిపిస్తుంది, కొంచెం తాగగానే బళ్ళని వాంతి అవుతుంది. వాంతి అయిన ప్రతిసారి విపరీతమైనటువంటి నీరసం, చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా ఉండటం, కళ్ళు తిరగటం, స్పృహ తప్పడం, ఇవి జరుగుతుంటే మనం లేట్ చేయకూడదు. మందు వేసిన తర్వాత వాడు మళ్ళీ వాంతి అయితే మళ్ళీ వెంటనే మందు వేయాలి. వేసాం కదా ఒక మోతాదు, ఇంకో వారం వరకు ఆగుతాం అంటే లాభం లేదు, లాగేస్తుంది. సో ఇన్ సమ్ acute conditions we have only few hours time. If a person comes with sunstroke, he will have vomitings, he has craving for cold water. When he takes it, every time it is followed by vomiting, and vomiting is followed by prostration, extreme weakness with sweats, loss of consciousness. So here, when we give an indicated remedy, and if there is another attack, we should not wait. అలా కాకుండా ఒక కుర్రాడు వర్షంలో తడిసి తర్వాత ఆడుకున్నాడు, చెప్పలేదు ఇంట్లో, తల తుడుచుకోలేదు. మరునాడికి కొద్దిగా చలి వచ్చింది, తలనొప్పి వచ్చింది. ఆ రోజు సాయంత్రానికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఓ అరుస్తున్నాడు, మూలుగుతున్నాడు, దాహం అంటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు. ఆ మర్నాడికి జ్వర తీవ్రత పెరిగింది. అంటే మనకి ఒక 2-3 రోజులు ఉందన్నమాట. మనం మందు వేసిన తర్వాత మెల్లగా వాడికి ఉపశమనం కలిగింది, ఆకలేసింది, తలనొప్పి తగ్గింది, కానీ ఇంకా జ్వరం తగ్గలే, ఇంకో మోతాదు వేయండి అనకూడదు. జ్వరం 103 తగ్గలేదు, పారాసిటమాల్ వేసేద్దాం అని కంగారు పడకూడదు. అది మెల్లగా 1-2 రోజులు పడుతుందన్నమాట. అంటే రోగం ఏ వేగంతో అయితే ఉందో మందు ఆ వేగంతో పనిచేస్తుంది అన్నమాట. సో ఇన్ సమ్ కేసెస్ ఇఫ్ ఎ బాయ్ he has played in rain, he drenched in rain and came, and next day he got some headache and cold. Gradually towards evening he got fever, cold increased. Next day he has intense fever with headache, body pains, weakness, thirst. So after giving a medicine, this weakness is better. If the patient say, మనం వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏంటి ఎలా ఉంది, పొద్దున మందేసాం, సాయంత్రం ఎలా ఉందంటే అలానే ఉందండి అంటారు. అంటే మనం తెలుసుకోవాలి, అంటే అలానే ఉందంటే ఏమిటి, కొద్దిగా నీరసం తగ్గిందండి కానీ జ్వరం అలానే ఉంది అంటాడు. కంగారు పడకూడదు, అంటే ప్రోగ్రెస్ బాగుంది, వాడికి తగ్గుతుంది. ఫస్ట్ నీరసం అంటే వాడి మొత్తానికి సంబంధించింది కదా, కాబట్టి అది తగ్గుతుందని మనం తెలుసుకోవాలి, తెలుసుకుని వెయిట్ చేయాలి. సో ఆఫ్టర్ గివింగ్ మెడిసిన్, in the evening when we go and inquire him, how are you? He says, nothing is changed, everything is as it is. Then we have to inquire. Then he says, my weakness is better, but my fever is same. But we are habituated to treat fever. మనం జ్వరం కనిపించగానే ఆ టెంపరేచర్ పెట్టంగానే మన పిల్లవాడితో పాటు మనకు కూడా జ్వరం వస్తుంది కదా. 103 దాటంగానే తగ్గలేదండి ఇంకా జ్వరం అంటాం, మిగిలిన లక్షణాలు ఏం చూసుకోం. ఎందుకు తెలుసుకుంటే మనకి ఏం తెలుస్తుందంటే, ఒక మోతాదు వేసిన తర్వాత వాళ్ళు ఏ బెటర్మెంట్ ఇస్తే మనం వెయిట్ చేయొచ్చు అనేటువంటిది తెలుస్తుంది. పేషెంట్ బెటర్ అవుతాడు, వాడికి కొద్దిగా హాయిగా నిద్రపడుతుంది, తలనొప్పి కొంచెం తగ్గుతుంది, నీరసం తగ్గుతుంది, జ్వరం మాత్రం 103కి 103 ఉంటుంది, దమ్మిడి కూడా తగ్గదు. తగ్గకపోతే మనం కంగారు పడకూడదు, పారాసిటమాల్ వేసామండి జ్వరం ఎంతకి తగ్గలేదంటే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది కేసు. సో ఆఫ్టర్ అడ్మినిస్ట్రింగ్ అవర్ homeopathic medicine, his headache is better, he is feeling better, he has appetite, but the temperature is same. So we should not be in a hurry
to give a paracetamol or something else, or to repeat a homeopathic dose. Until the progress is there, then it is not necessary to give another dose. అంటే ప్రోగ్రెస్ అంటే వాడికి హాయి కలుగుతున్నంతసేపు మనం ఇంకో మోతాదు వెయ్యనక్కర్లేదు హోమియోపతిలో. ఈ వ్యాధులలో వ్యాధి లక్షణములు తీవ్రముగాను వేగముగాను పనిచేయును. సో ది సిమ్టమ్స్ ఆఫ్ డిజీజ్ ఆర్ సో ఇంటెన్స్ అండ్ దేర్ ఫాస్ట్ స్పీడ్ ఈజ్ దే అక్కర్ స్పీడీలీ అండ్ స్ప్రెడ్ స్పీడీలీ. అంటే ఇందులో వాడికి లక్షణాలు సోకటమును పెరగడానికి పెద్ద తేడా ఉండదు, తక్కువని పెరుగుతాయి ఒక రోజులోనూ 2 రోజుల్లోనూ. అలానే వారం రోజుల్లో పట్టేదేంటి, వాడికి జ్వరం వచ్చింది, రోజు ఒక టైంలో పెరుగుతుంది, ఒక టైంలో తగ్గుతుంది జ్వరం. అయితే మెల్లగా ఆకలి వాడికి నశించింది, ఏం తినబుద్ధి ఇట్లా. జ్వరం పెరిగినప్పుడేమో నీరసం పెరుగుతుంది, మూలుగుతున్నాడు, కలవరిస్తున్నాడు, ఏమిటేమిటో అంటున్నాడు, చేతులు ఎగిరిపోతున్నాయి అంటున్నాడు, ఎవరో కనిపిస్తున్నాడు అంటున్నాడు. వాళ్ళ లక్షణాలన్నీ ఉన్నాయి. జ్వరం తగ్గినప్పుడు బాగానే ఉన్నాడు, కొంతసేపు ఆడుకుంటున్నాడు పిల్లవాడు. అలాగా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయింది, జ్వరం నార్మల్కి రావట్లా, రోజు వస్తుంది తగ్గుతుంది. అప్పుడు మనం చూసి ఒక మోతాదు వేసిన తర్వాత మరునాడు కూడా జ్వరం పెరిగింది అంటే ఇంకో మోతాదు వేయండి అనకూడదు. నిన్న ఎంత పెరిగింది ఇవాళ ఎంత పెరిగిందో కంపేర్ చేయాలి. నిన్న 103 వచ్చింది, ఇవాళ 102.4 వచ్చింది అనుకోండి, అదే టైంకి అగ్రవేషన్ టైంలో, అంటే మందు పనిచేస్తుంది, వాడు ఆ వ్యాధి తగ్గుతుందని అర్థం. మళ్ళీ ఇంకో డోసు మనం వేయకూడదు అనమాట. సో ఇన్ సమ్ కేసెస్ ద చైల్డ్ హ్యాస్ ఫీవర్, సో ఎవ్రీ డే దేర్ ఈజ్ ఇంక్రీజ్ ఆఫ్ ఫీవర్ ఇన్ సర్టెన్ టైమ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ ఫీవర్ ఇన్ సర్టెన్ టైమ్. ఓకే, రిమైనింగ్ టైమ్ దేర్ ఈజ్ it is not touching normal, but he has the fever, he is relieved from fever somewhat. So every day at this time the temperature is increasing gradually day by day. He is becoming more and more weak, he has loss of appetite, stomach pain, body pains during sleep, he is moaning or talking something else. So after giving medicine, next day also in the same time the fever is increased. Then we have to compare the previous day and today. If the previous day the fever is, for example, it is 103 degrees, and today in the aggravation time when we see it, it is 102.4. Then we have to know that the given medicine is acting and it is not necessary to repeat. కాబట్టి వాడికి 1వ 2వ రోజులో లేకపోతే మహా అయితే ఒక వారం రోజుల్లో పడుతుంది, పట్టిన తర్వాత వాడి తగ్గిపోయిన దగ్గర నుంచి శుభ్రంగా ఉంటాడు. సో ఆఫ్టర్ ఇట్ మే టేక్ 1 week time or 4 days time to get to normal, and after relieving he is absolutely fine, no weakness at all. So the speed of the prodrome and progress is very fast in acute diseases. So when we give medicine, its action also is speed in its progress. మనం మెడిసిన్ వేసిన తర్వాత ఆ స్పీడ్, డిజీజ్ స్పీడ్ని బట్టి ఈ స్పీడ్ ఆధారపడి ఉంటుంది. నేను చెప్పుకున్నాం కదా, పాము కరిచినప్పుడు వేస్తే క్షణాల్లో తగ్గుతుంది. అక్కడ వేసాం కదా 1-2 రోజులు చూద్దాం, ఏం ఉండదు, వెంటనే తగ్గాలి. తగ్గపోతే మళ్ళీ పెరుగుతుంటే పైకి వస్తుంది అనగానే వేయాలి. అంతేగాని పైకి వస్తుంది ఇది ఫిజికల్ సిమ్టము, మనకి మెంటల్ సిమ్టమ్స్ కావాలి, నీకు కోపం వస్తుందా భయం వేస్తుందా అంటే లాభం లేదు అక్కడ. సో yesterday in the cases of snake bite we have seen that he is telling the pain is extending upwards. So after giving medicine it has stopped there and coming down. After few minutes again it is extending upwards, then we have to give another dose. We should not say this is physical symptom, how you are feeling you tell me, because there is no time. అక్కడ ఫిజికల్ సిమ్టమ్సే మనకి తీసుకోవాలన్నమాట. అది చెప్పుకుంటాం ఇప్పుడు మనం, ఏవి ఎప్పుడు ఇంపార్టెంట్గా మనం కన్సిడర్ చేయాలో సిమ్టమ్స్ అనేటువంటి. వ్యాధులు మూడు దశలు మనం చెప్పుకున్నాం కదా, ప్రోడ్రోమ్, ప్రోగ్రెస్, కల్మినేషన్. అంటే ఉపక్రమము, వ్యాప్తి, పరిసమాప్తము. ఆ 3 ఎక్కడ ఇది ఏ స్టేజ్లో ఉందో చూసుకోవాలి.
చూసుకుని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయాలి. సో వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ ద పేషెంట్. ఈజ్ ఇట్ ఇన్ ప్రోడ్రోమ్ ఆర్ ప్రోగ్రెస్, ఇన్ ద స్టేజ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ కల్మినేషన్. వాడు తగ్గుతూ ఉన్నప్పుడు మనం విపరీతమైన హెవీ డోస్లు వేయాల్సిన పని లేదు. మామూలుగా వేస్తే వాడిని అంతకన్నా వీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని ఉపచారాలు చేసి మామూలు మందులు వేస్తే తగ్గిపోతుంది. అది వరకు ఆరోగ్యవంతుడుగా నున్నవానికి ఈ వ్యాధులు కలిగినచో వైద్యము లేకున్నాను ఉపచారములు ఆహార నియమములు విశ్రాంతి పాటించినచో వ్యాధులు తమంతట తామే తగ్గిపోవును. అంటే ఏంటి? ఇంతకుముందు ఎప్పుడు వాడికి రాలా, ఫస్ట్ టైం ఆ ఎపిడమిక్స్లో వాడికి మలేరియానో ఏదో వచ్చింది అనుకోండి, లేకపోతే జ్వరం వచ్చింది, అందరికీ మలేరియా సోకుతుంది, వీడికి మలేరియా ఆ బ్లడ్లో రాలేదు కానీ అవే లక్షణాలు వచ్చాయి. అప్పుడు ఏం చేయాలి మనం? వాడికి రెస్ట్ ఇచ్చి వాడికి కావాల్సినటువంటి పథ్యం పెట్టి ఉపచారాలు అంటే వాడికి రెస్ట్నిచ్చి వాడికి కావాల్సిన తలనొప్పి వస్తే తలనొప్పి నొక్కడం, ఏదో నూనె రావడం, ఎంఎస్టీ రాయడం ఏదో చేస్తే వాడికి మెల్లగా తగ్గే టైం మామూలుగానే తగ్గిపోతుంది. కానీ ఇంతకు ముందు వాళ్ళలో గనక నేను చెప్పుకున్నాం కదా మయాజమ్స్, వాటితో బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాడికి వచ్చింది అనుకోండి, సపోజ్ వస్తే అప్పుడు వాడికి ఖచ్చితంగా మందు వేయవలసి ఉంటుంది అనమాట. సో ఇన్ పీపుల్ who are absolutely healthy previously, they got temporary acute disease. Then without medicine also, if we change his food, give him light food and make him comfortable and follow the food restrictions, rest, give him more rest, then it is enough. But before this, if he is suffering with miasm or previously also he is repeatedly suffering with such kind of diseases, then medicine is required. We should not wait, we should give medicine. So repeated diseases cause weakness of constitution కదా. మాటికి మనకి జలుబు దగ్గులు వస్తున్నాయి చిన్నప్పటి నుంచి, అప్పుడు వాడికి కాన్స్టిట్యూషన్ వీక్గా ఉంటుంది. వాడికి ఇలాంటివి వచ్చినప్పుడు మనం వెంటనే మందేస్తే వాడి వైటల్ ఫోర్స్ మరీ వీక్ అయిపోకుండా కాపాడబడుతుంది అన్నమాట. ఈ వ్యాధుల్లో అవసరమును బట్టి మోతాదులు తరచుగా హెచ్చు సంఖ్యలో వాడవలసి ఉండును. ఇన్ అక్యూట్ డిజీజెస్ వీ హ్యావ్ టు యూజ్ మెడిసిన్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఇన్ బిగ్గర్ పొటెన్సీస్ ఇఫ్ నెసెసరీ. అంటే తరచుగా వెంటనే వాడవలసి వచ్చును కదా. మనం పాము కరిచిన దాంట్లో క్షణాల్లో రిపీట్ చేయాల్సి వస్తే రిపీట్ చేయాలి. అలానే మనం మొదట చెప్పుకున్నాం కదా, దాంట్లో తలనొప్పి అవి వచ్చి బాగా హెచ్చుగా జ్వరం వచ్చినప్పుడు 1-2 రోజులు వేసిన తర్వాత 1 రోజు వెయిట్ చేయొచ్చు, తర్వాత తగ్గకపోతే మళ్ళీ వేయాలి. అలానే మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివి వచ్చాయి అనుకోండి, వేసిన తర్వాత 1-2 రోజులు చూడొచ్చు, లేదా వారం రోజులు చూడొచ్చు, ఆ తర్వాత మోతాదు అవసరం రావచ్చు అనమాట. అలాగే తరచుగా మనం వాడే దాంట్లో కూడా ఆ వ్యాధి యొక్క ప్రోగ్రెస్ని బట్టి మనం రిపిటేషన్ చేసుకోవాలి. సరైన హోమియోపతి వైద్యముతో నివారింపబడి అటుపైన రోగశేషము కానీ నీరసము కానీ ఉండక రోగి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అగును. సో ఇన్ అక్యూట్ డిజీజెస్ ఇఫ్ వీ ట్రీట్ ద పేషెంట్ ఇన్ ఏ హోమియోపతికల్ వే, దెన్ ఆఫ్టర్ ది disease is, after he is relieved from the disease, absolutely he becomes normal without any weakness. కాబట్టి ఈ తరుణ వ్యాధుల్లో కరెక్ట్ సరైనటువంటి హోమియోపతి వైద్యం కనుక మనం దాంతో నివారణ చేసినట్టయితే ఆ తగ్గిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. అంటే వాడికి మలేరియా వచ్చిందని 1-2 నెలల వరకు వీక్నెస్ ఉండి ఆకలి చచ్చిపోయి ఇలాంటి లక్షణాలు ఏమి ఉండవు. అది తగ్గంగానే శుభ్రంగా వాడికి కావాల్సినటువంటి తింటాడు, హాయిగా ఉంటాడు అనమాట. వాడికి వీక్నెస్ కాన్స్టిట్యూషన్లో అవేమి లింగరింగ్గా ఉండవు వాడికి. సో తర్వాత క్రానిక్ డిజీజెస్ చెప్పుకున్నాం కదా మనం. క్రానిక్ డిజీజెస్ అంటే మనిషిలో స్వభావంగా మార్పులు చెంది ఒక్కొక్కసారి కొన్నిసార్లు మన దేహ భాగాల్లో అవి వాటి మార్పులు చూపిస్తాయి, కొన్నిసార్లు చూపించకుండానే మన బిహేవియర్లో మార్పుల్లాగా మనలో స్థిరపడిపోయి ఉంటాయి. వాటిని దీర్ఘవ్యాధులు అంటారు, క్రానిక్ డిజీజెస్. ఈ క్రానిక్ డిజీజెస్
appear in a patient, has distortion in his behavior, understanding, etc. Sometimes it has distortion also shown in sensorium and physical body. Sometimes if there is no symptoms in physical body also, it has its own distortion in his understanding behavior. Okay? So these are called chronic diseases or miasms according to homeopathy. అయితే మాస్టర్ గారు ఇంకొకటి చెప్పారు దీంట్లో బ్యాక్గ్రౌండ్లో అసలు వ్యాధి ఎందుకు సోకుతుందని. ఏంటంటే సోరా అని ఒకటి ఉంటుంది, అదే అన్నిటికీ బేస్ అనమాట. ఫస్ట్ అది వచ్చిన తర్వాత దాని యందు అపచారం జరిగిన తర్వాత అది మనలో సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన క్రానిక్ డిజీజెస్ ఏదైనా రావడానికి మన బాడీని రెడీ చేస్తుంది అనమాట అది. అయితే అది ఎందుకు వస్తుంది అంటే మనం భయంకరమైన సినిమాలు చూడడం వల్ల, లేకపోతే ఇంకోటి గురించి చెడు చెప్తుంటే మనం వెళ్ళి వింటాం కదా, అది వినడం వల్ల, అలాంటి వాళ్ళ మన మైండ్ కలుషితమై అక్కడి నుంచి జబ్బు ప్రారంభం అవుతుంది అనమాట. అసలు కాదు అది జబ్బుకి. ఎందుకు ఈ ట్రైనింగ్లో మనకి ఇది ఇచ్చారంటే ఈ సైన్సెస్ మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, సెల్ఫ్ డిసిప్లిన్. ఇప్పుడు మనకి గ్రహాల గురించి వాటన్నిటి గురించి చెప్పారు. చెప్తే గురువు అనుగ్రహం ఉంటే వాటిని దాటొచ్చు అని చెప్పారు. గురువు అనుగ్రహం అంటే ఏంటి? గురువు గారి ప్రెజెన్స్లో ఉండటం, కాళ్ళు పట్టుకోవడం కాదని చెప్పారు కదా వాళ్ళ పొద్దున. ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారో ఎప్పుడు ఆచరణలో మనకి ఎప్పుడైతే ఆ కరెక్షన్ అనేటువంటిది జరుగుతుందో అప్పుడు వీటన్నిటిని నివారణ జరుగుతుంది అనమాట. అందుకని ఈ సైన్సెస్ అన్ని తెలుసుకోవడం. ఎందుకంటే మనం ఏ టైంలో ఏది చెయ్యొచ్చు. ఇప్పుడు ఎస్ట్రాలజీ ఉందనుకోండి, ఏది మన కరెక్ట్ టైము మనం ఏదైనా స్టార్ట్ చేయడానికి, ఏది మన ద్వారా మంచి పని 10 మందికి ఉపయోగపడింది, మన ద్వారా ఏది చేస్తే ఎక్కువ మందికి లాభం కలుగుతుంది, అలాంటి మనం డైరెక్ట్ ఎస్ట్రాలజీ అంటారు. జీవితంలో కావాల్సినటువంటివి చూసుకుని 10 మందికి కావాల్సినటువంటి చేయటం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా గ్రహాలని హెల్ప్ చేస్తాయి మనం చేసేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు చార్ట్ చూపించారు కదా, మామూలుగా వృషభంలో మార్స్ శత్రుక్షేత్రం కదా, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు పాడినా చెప్పినా ఏమవుతుంది? గొడవలు వస్తాయి. కానీ మాస్టర్ గారికి ఏమైంది? ఆయన చెప్తే అందరికీ కావాల్సినటువంటిది. అందులో మార్స్లో హయ్యర్ సైడ్ ఏంటి? భక్తి. మార్స్ బాగోపోతే ఎవరిని కొలవమంటారు? ఆంజనేయ స్వామిని కదా. ఆంజనేయ స్వామికి మామూలుగా చూస్తే రాముడి కన్నా ఎక్కువ బలం ఉంది, అయినా దాంతో సంబంధం లేకుండా ఫుల్గా సరెండర్ అయి ఉన్నాడు కదా. అలాంటి సరెండర్ అంటే మనకి రీజనింగ్ లేకుండా పూర్తిగా సరెండర్ అయిపోయే భక్తి ఉంటే గనక దాన్ని మార్స్తో పోలుస్తాను. దాన్ని అప్లై చేశారు అక్కడ, పరమ ప్రేమను అప్లై చేశారు. అంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసేవాడు హయ్యర్ మార్క్స్ ఉన్నవాడు అనమాట. బోర్డర్స్లో మిలిటరీలో ఉండి మిగిలిన దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా ముందుకు ఎవడైతే వెళ్తాడో వాడికి హయ్యర్ మార్క్స్ ఉన్నట్టు, హయ్యర్ మార్క్స్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ భక్తి వస్తుంది. అది దేశం మీదో గురువు మీదో ఎవరి మీదో పరిపూర్ణంగా శరణాగతి చెందంగానే అదేం చేస్తుంది? దాని యొక్క శుభ లక్షణాలు చూపిస్తుంది అనమాట. అంటే ఎవరన్నా తప్పు చేస్తే ఎవరై అలా చేయకు అంటే వినాలనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలానే ఇప్పుడు మనకి ఏం చెప్పారు మాస్టర్ గారు? సత్సాంగత్యం. రోజు మాస్టర్ గారి పుస్తకం 1-2 మాస్టర్ గారు అంటే జీవితానికి పనికొచ్చేటువంటి పుస్తకాలు ఎవరిచ్చినా సరే వాటిని 1-2 పేజీలు చదువుకోవటం, అందులో ఏం చెప్పారో మెడిటేట్ చేయటం, వాటి సాంగత్యం మనకి కలిగినప్పుడు ఏమవుతుందంటే దుస్సాంగత్యం పోతుంది. అప్పుడు రోగాలు రావడం మానేస్తాయి. అంతేగాని మందులు వేసుకుంటే రోగాలని తగ్గిపోవు. అర్థమైందా? సో ది రియల్ కాజ్ ఆఫ్ డిజీజ్ ఈజ్ knowingly or unknowingly we will be in a bad company, either seeing bad scenes in mobile or talking bad about the third person. If 2 people meet, if we talk about other person badly or wrongly, then that is the cause of disturbance in our constitution. Okay. Then later what happens? సోగా మనకి ఏమనిపిస్తుంది? ఇంకొని చూడంగానే ద్వేషం, కోపం, అసూయ, ఈర్ష్య మొదలవుతాయి కదా. మనకన్నా బాగున్న వాళ్ళని చూస్తే వీడికి ఇవన్నీ ఉన్నాయి, మనకి ఎప్పుడు వస్తుందో అనిపిస్తుంది కదా. అలా అంటే మనం చేయాల్సిన కర్తవ్యం మానేసి ఏదో ఒక డిస్టార్షన్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఆఫ్టర్ దిస్ వాట్ హ్యాపెన్స్?
If you see other people, then we have wrong connections like suspicion, anger, irritation. అప్పుడు మన వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంది? దాన్ని ఫిజికల్ బాడీ మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది, ఒక అటెంప్ట్. దెన్ వాట్ అవర్ వైటల్ ఫోర్స్ డస్ టు ప్రొటెక్ట్ అస్? ఇట్ థ్రోస్ దీస్ అబ్నార్మాలిటీస్ ఇన్ మైండ్ టు స్కిన్. ఇట్ వాంట్స్ టు థ్రో ఇట్ అవుట్ సైడ్. అప్పుడు కురుపులో మనకి పైన దురదలో ఏవో వస్తాయన్నమాట. రాగానే మనం ఏం చేస్తాం? కనిపించకూడదు, నీట్గా ఉండాలి ఏదైనా సరే. అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఆపేసి నీట్గా ఉంటే చాలు. ఇప్పుడు ఏదైనా ఎవరైనా వస్తున్నారు అనుకోండి, నీట్గా ఉంటే చాలు. ఫుడ్ వస్తుంది, మనం స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం, నీట్గా ఉంటే చాలు, ఫ్రెష్గా కనిపిస్తే చాలు, ఫ్రెష్గా ఉన్నా లేకపోయినా. అలాంటి తప్పులు చేస్తాం. సో వాట్ వీ డూ వెన్ ఇట్ ఈస్ ఆన్ స్కిన్? It should be appear clean, neatly. If cleanliness is there or not there, we do not bother. We order our food in Swiggy and we thought it is very fresh food. No. So, this doing of mistakes, this tendency of doing mistakes is real disease in human being. మనం తప్పులు చేద్దాం అనిపించడమే మనకి డిజీజ్ అనమాట. అంటే మాస్టర్గా చెప్పింది వాళ్ళు అంటే మహానుభావులు కాబట్టి అలా చేస్తారు, మనం ఎలా ఉండగలం అనుకోవటమేలానే రోగ లక్షణాలు ఉంటాయన్నమాట. వెన్ మాస్టర్ సేస్ యూ హ్యావ్ టు ఫాలో దీస్ రూల్స్ ఇఫ్ యూ వాంట్ టు బి హెల్దీ, దెన్ వాట్ అవర్ మైండ్ సజెస్ట్? దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ న్యాచురల్ టు దెమ్. హౌ కామన్ పర్సన్ లైక్ మీ ఫాలో దట్? దిస్ థింకింగ్ బిలాంగ్స్ టు డిజీజ్. Because why they are telling, if we follow we will be happy. మనమే సజెస్ట్ చేసుకుంటాం అనమాట హ్యాపీగా ఉండకపోవడానికి కారణాలు. అక్కడి నుంచి మనకి వ్యాధులు సంక్రమిస్తాయి. ఇప్పుడు దీన్ని మనం సప్రెస్ చేసాం కదా, స్కిన్ మీద ఉన్నవి. ఆవిడ వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంది? 2-3 సార్లు అటెంప్ట్ చేస్తుంది కదా. స్కిన్ మీదకి వచ్చినప్పుడు మనం ఆయింట్మెంట్ రాస్తాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ రాస్తే మళ్ళీ వస్తుంది, 3ఓసారి రాదు. ఏమవుతుంది? లోపల తోసేస్తుంది అనమాట. తోసేసి ఆఫీసర్ గారు రమ్మన్నారు అంటే దిగజమట్లు పోసేస్తే టెన్షన్ అలా మొదలవుతుంది వ్యాధి మనలో. అంటే అది స్థిరపడిపోతున్నాడు మనలో, మన స్వభావంగా స్థిరపడిపోతుంది రోగం. సో వాట్ హ్యాపెన్స్? ఇట్ మేక్స్ 2 or 3 attempts టు త్రో అవుట్ ఫ్రమ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇఫ్ వీ రిపీటెడ్లీ సప్రెస్ ఇట్స్, వాట్ హ్యాపెన్స్? ఇట్ థ్రోస్ ది డిజీజ్ ఇన్ టు అవర్ ఇన్నర్ లేయర్స్, మైండ్. సో ఆఫ్టర్ దిస్ సప్రెషన్, if attendant comes and tells us that officer is calling you, suddenly what happens? We feel so much anxious, fear, we get all sweats. It is not natural, no. మామూలుగా ఏంటి, ఆఫీసర్ గారు పిలిస్తే మనం వెళ్ళి ఏంటో కనుక్కొని వాళ్ళకి కావాల్సిన పని చేయాలి, అంతేగా చేయాల్సింది. కానీ భయం యాడ్ అవుతుంది దానికి, అది రోగం అనమాట. చూసారా ఎలా లోపల మనిషికి తెలియకుండానే మనలో ఎలా పాకిపోతాయో. కంపారిజను, మంచి వాళ్ళతో కంపేర్ చేసుకోం. నువ్వు ఎందుకు హోంవర్క్ చేయలేదా అంటే వాడు కూడా చేయలేదని చెప్తున్నావు. ఏంట్రా నోట్స్ తెచ్చుకోవాలంటే వాళ్ళందరూ తెచ్చుకోలేదు, నన్ను ఒక్కడిని అడుగుతున్నారే అంటున్నాం. చూసారా, ఇవన్నీ రోగ లక్షణాలు ఇవే అనమాట, అసలైన రోగ లక్షణాలు. సో అవి అలా రిపీట్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్, ఈ తప్పు చెయ్యాలి అనిపించడంలో రోగం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యింది. ఎందుకు స్టార్ట్ అవ్వాలి? అసలు ఎందుకు స్టార్ట్ అవ్వాలి? ఫస్ట్లో మనం చెప్పుకున్నాం కదా, 3 గుణాల మీద మొత్తం సృష్టి ఆధారపడి ఉంటుందని. అక్కడ ఒక్కోసారి యాక్టివిటీ, ఒక్కోసారి ఇనర్షియా. యాక్టివ్గా ఉంటే కానీ సృష్టి జరగదు, లేకపోతే లయం జరగదు. కాబట్టి చిన్న డిస్టార్షన్స్ ఉంటాయన్నమాట. అవి మన దాకా వచ్చేటప్పుడు చిన్న జరుగుతాయి. అయితే బ్యాలెన్స్ మెయిన్గా యాక్ట్ అవ్వాలి కదా. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏమంటున్నాడు, మనకి ఈ యాపిల్ తప్ప మిగిలింది ఏదన్నా గార్డెన్లో అన్నీ ఎంజాయ్ చేయండి అని చెప్పాట భగవంతుడు. ఎందుకు తినద్దు అన్నాడు? అది తింటే ఏమవుతుంది అనిపించింది, అదే రోగం. కాబట్టి ది రియల్ డిజీజ్ ఈస్ ది టెండెన్సీ, ది స్పర్ ఇన్ అస్ టు డూ రాంగ్లీ, టు యాక్ట్ రాంగ్లీ. దట్ ఈస్ ద రియల్ డిజీజ్ ఇన్ పర్సన్. సో ఆఫ్టర్ అటెంప్ట్స్ ఆఫ్ అవర్ వైటల్ ఫోర్స్, ఇఫ్ వి సప్రెస్ ఇట్. అందుకనే మనకి పొద్దున మనకి చెప్పారు కదా, అందులో మాస్టర్ గారు ఏం చెప్పారు?
ఫిజికల్ అపియరెన్స్ గురించి ఎక్కువ పట్టించుకోకు, లోపల ఉన్నవన్నీ అలైన్మెంట్గా ఉన్నాయో లేదో చూసుకో అని చెప్పారా ఫస్ట్ సెకండ్ డే చెప్పారు మనకి. ఎందుకని? ఈ ఫిజికల్ బాడీ మీదకి లోపల ఉన్న అబ్నార్మాలిటీస్ అన్ని తోస్తుంటున్నాడు బయటికి. దాన్ని చూసి గాబరా పడకుండా మనం ఎవడైతే ఉంటాడో వాడు లోపల ప్లేన్స్ అన్ని ప్లేన్గా ఉంటే ఇది కూడా ఆటోమేటిక్గా వైటల్ ఫోర్సే తగ్గిస్తుంది. సో వాట్ మాస్టర్ ఇన్ సెకండ్ డే వాట్ హీ సెడ్, యు డు నాట్ ట్రై టు make your physical appearance, do not mind your physical appearance, let it be. You make an attempt to clear or align your higher faculties. That is what master has said. Why? Because this is the reason. కాబట్టి ఇదన్నమాట రీజన్. అలాగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ సోరా అన్నటువంటిది మనలో వస్తుంది. సోరా అనేటువంటి విపాకం వస్తుంది. ఓన్లీ మనం ఇప్పుడు అన్ని పరిచయం చేసుకుంటున్నాం అంతే. ఎక్యూట్ డిజీజెస్ అంటే ఏంటో పరిచయం చేసుకున్నాం, అననే క్రానిక్ డిజీజెస్ అంటే ఏంటో పరిచయం చేసుకుంటున్నాం. వీటి స్టడీ చాలా ఎనార్మస్గా ఉంటుంది, ఒక క్లాస్లో అయ్యేది కాదు. కాకపోతే మనం ఎలా చేయాలో తెలుసుకుంటున్నాం అంతే, ఎలా చదువుకోవాలో తెలుసుకుంటున్నాం. సో ఈ సోరా ఏమవుతుంది, తీవ్ర మానసిక కల్లోలమును కలిగించు దృశ్యములను చూసినప్పుడు, గ్రంథములను చదివినప్పుడు మనస్సు చెదరును, దానితో ప్రాణకోశమును సంక్షోభము చెందును. ఇదే సోర. మనం చదవకుండా పుస్తకాలు చదివాం, లేకపోతే చూడకూడని దృశ్యాలు చూస్తాం, గబాలను ఒక్కోసారి కావాలని చేస్తాం. కావాలని చేయడం ఆల్రెడీ మనలో ఉందని అర్థం. గబాలని జరుగుతుంది ఒక్కోసారి. చూసేటప్పటికి మన ప్రాణశక్తిలో ఒక కల్లోలం కలుగుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఇవేం లేకుండా మనం ఆడుకుంటుంటాం కదా, మనం దాక్కుని భవ్వు అంటాం, కానీ ఒకసారి జర్క్ వస్తుంది. జర్క్ రాగానే అలైన్మెంట్ ఒకసారి కల్లోలం వస్తుంది అన్నమాట. దాంట్లో కల్లోలం రాగానే అది ఏమో బయటికి తోసేయడానికి ట్రై చేస్తుంది. సో when we are associated with horrible scenes or when we study horrible books, there is a disturbance in our vital force. దీని వలన 1-2 వారముల లోపున చర్మంపై పొక్కులు వచ్చి కురుపులై గజ్జి అనబడు వ్యాధిగా బయటపడను. సో 1-2 వారాలు అయ్యేటప్పటికి ఏమవుతుంది, మెల్లగా ఎక్కడో దురదలాగా మొదలయ్యి చిన్న పొక్కులు వచ్చి అది గజ్జిలాగో తామరలాగో మొదలవుతుంది శరీరం మీద. సో ఇన్ ఫ్యూ వీక్స్ వాట్ ది వైటల్ ఫోర్స్ డస్, ఇట్ థ్రోస్ ఇన్ టు ద స్కిన్. ఆన్ స్కిన్ హీ విల్ గెట్ సమ్ ర్యాషెస్. దీనిని చర్మం మీదనే మందులు వాడి నివారించుటకు యత్నించినచో దేహములోని కణిగిపోయి సోరా అనబడు దీర్ఘవ్యాధిగా పరిణమించును. సో వెన్ వీ అటెంప్ట్ టు సప్రెస్ దిస్ ఆన్ ద స్కిన్ అండ్ వీ ట్రీట్ ఓన్లీ ఆన్ ద స్కిన్, దెన్ ఇట్ గో ఇన్సైడ్ యూ అండ్ ఇట్ ఎస్టాబ్లిషెస్ ఇట్సెల్ఫ్ యాజ్ ఏ క్రానిక్ మయాజం. అలానే తర్వాత ఏంటి, సైకోసిస్ అనే వ్యాధి. ఇది ఎలా వస్తుందంటే, అపరిశుభ్రమైన స్త్రీ పురుష సాంగత్యం వలన గనోరియా అను వ్యాధి పుట్టును. సో మిస్బిహేవింగ్ ఇన్ సెక్స్ యాక్ట్, దెన్ దెర్ ఈజ్ ఏ డిజీజ్ కాల్డ్ గనోరియా. ఇట్ విల్ కమ్ టు అస్. గనోరియా అనే వ్యాధి వస్తుంది. దాన్ని అణిచిపెట్టి వైద్యము చేయుట వలన సైకోసిస్ అను దీర్ఘ వ్యాధి పుట్టును. After suppressing it, it establishes itself as a chronic miasm called psychosis. తర్వాత ఏంటి, సిఫిలిస్ కూడా అంతే. ఇలాంటిదే మనం తప్పు చేసినప్పుడు సిఫిలిస్ అనేటువంటి భౌతికమైనటువంటి వ్యాధి వస్తుందన్నమాట. వస్తే దాన్ని మనం సప్రెస్ చేస్తే, అంటే చీము కురుపులు అలాంటివి వస్తాయి, వచ్చి విపరీతమైన మంట ఉంటాయి. వాటిని పైనుంచి మనం ఏదో రాసి అణిచేస్తాం. అణిచేయంగానే లోపలికి వెళ్ళిపోయి అవి సైకోసిస్ కింద ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇవన్నీ సోరా లోపలుండి మిగిలిన 2 చెయ్యి బుద్ధి పుట్టడం అనేటువంటి సోరా. ఆ తప్పులు చేయటం వల్ల కలిగేవి సిఫిలిస్, సైకోసిస్.
అర్థమైందా? దీని తర్వాత ఇంకోటి చెప్పుకున్నాం మనం, కాబట్టి మనకు ప్రతిదీ చేంజ్ కావాలి కదా. ఒక 4-5 రోజులు ఒకటే పని చేయండి, రోజు పొద్దునే ప్రేయర్ చేయండి అంటే చేస్తాం మనం. 4 రోజులు అయ్యేటప్పటికి ఆ పొద్దున 6 గంటలకే చేస్తేనే ప్రేయరా అని. సో మాస్టర్ has prescribed us prayer, no? Every day at 6 o'clock you do your prayer. Then what happens after 4 days? Then we will get a thought. Only if we do prayer, that is only, is this only the prayer if we do at 6 o'clock? ఎప్పుడు చేసినా ప్రేయరే కదా, మనం లేచినప్పుడు చేయొచ్చు కదా అనిపిస్తుంది. అది ట్యూబర్క్యులర్ అనమాట. చేంజ్, ప్రతిదీ చేంజ్ కావాలి వాడికి. అలానే డిసెప్షన్, మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, ఇవన్నీ దీని లక్షణాలు. చిన్నప్పుడే వాడు అలాంటివి చేస్తుంటాడు. ఒకసారి కాకినాడలో క్లాసులు పెట్టారు బుజ్జి మాస్టర్ గారు. మేము అప్పుడు చాలా చిన్నపిల్లం, చాలా చిన్నవాడిని నేను. అయితే అప్పుడు ఏమైంది, కిందన క్లాసులు జరుగుతున్నాయి, మేము వెళ్ళి ఆడుకుంటున్నాం. అందరికీ అకామిడేషన్ ఇచ్చిన ప్లేస్లో ఆడుకుంటుంటే మాకు అడ్డుగా ఉన్నాయని సామాన్లన్నీ తీసి ఒకవైపు పెట్టాం. మాలో ఒకడున్నాడు ఈ ట్యూబర్క్యులర్ గాడు, మాకు తెలియదుగా. వాడు డబ్బులు తీస్తాడు, ఎవరో తీసేస్తే మాస్టర్ గారు పిలిచి సాయంత్రం రాత్రి మా అందరినీ లైన్లో నుంచోబెట్టి ఏం చేశారు అని అడిగారు. అడిగితే మేము అందరం ఆడుకున్నామండి అని. అవి వాళ్ళ సామాన్లు ఇంకోళ్ళ సామాన్లు ఎందుకు ముట్టుకున్నారు అంటే మేమేం ఆన్సర్ చెప్పలేదు, మాకేం తెలియదు కాబట్టి ఏం చెప్పాలో. అందరికీ ఒక్కొక్క దెబ్బ వేశారు. వేసేటప్పటికి ఎవడైతే తీసాడో వాడికి దెబ్బ పడేటవాడికి ఏం చెప్పాడో నేనే తీశానండి అన్నాడు. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చారనుకోండి. కాకపోతే ట్యూబర్క్యులర్ అంటే ఎలా ఉంటుందంటే ఎవరికి తెలియకుండా తప్పులు చేయడం. సైకోసిస్లో సీక్రసీ అనేటువంటిది ఉంటుంది. సీక్రసీ అంటే దాచిపెట్టడం, ఎవరికి తెలియకుండా దాచిపెట్టడం. వాడి మనస్తత్వం ఏంటో ఎవరికి చెప్పడానికి ఇష్టం ఉండదు. కేస్ టేకింగ్ చాలా కష్టం. ఏమండి అంటే దేనికి వచ్చారు అంటే కడుపులో నొప్పి. ఎప్పటి నుంచి వచ్చింది? నిన్నటి నుంచి. ఏం తిన్నారు? నేనేం తింటే నీకెందుకయ్యా, కడుపులో నొప్పి వచ్చింది దాని మంది అంటే వాడికి అనుమానం, వీడు తెలుసుకుని ఏం చేస్తాడో. అలానే వెంజెన్స్, పగ, ప్రతీకారం, ఇవన్నీ దానికి సంబంధించినటువంటి లక్షణాలు అన్నమాట. వీడు వాడైనా వాడికి ఏదైనా హాని తలపెడితే ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే వాడు అంతు చూడాల్సిందే అని దృఢమైనటువంటి సంకల్పం మనసులో కల్లోలపరుస్తుంది. అలాంటి లక్షణాలన్నీ కూడా సైకోసిస్కి సంబంధించినటువంటి లక్షణాలు. వాటిని బట్టి వీడు సైకోసిస్కి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తుడు అని గుర్తించాలి. అలానే సిఫిలిస్ వాళ్ళు ఏం చేస్తారు, డిప్రెషన్, ఎప్పుడు ఏడుస్తుంటారు. ఎరా క్లాసులకి రారా అంటే నా మొహానికి క్లాసులు కూడాను, క్లాసులకు వచ్చేంత భాగ్యం నాకు లేదు, ఈ జన్మలో నేను చాలా పాపాలు చేసుకుని వచ్చాను కాబట్టి అలాంటి తోటకు వచ్చే అర్హత నాకు లేదు అని ఏడుస్తుంటాడు ఓ మూల కూర్చుని. రేపు పర్లేదురా మాస్టర్ గారి ప్రెజెన్స్లోకి వెళ్తే బాగుపడతారా, ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఈ సిఫిలిస్ అనేటువంటి విపాకం వాళ్ళలో ముదిరిపోయింది అనమాట లోపల. అలానే స్వరాలు ఏముంటుంది, విపరీతమైన ఇరిటేషన్, కోపం, తర్వాత అతిశయం అంటే ప్రైడ్. అక్కడ మంచి విషయాలు చెప్తున్నాడంటే నాకు తెలియని విషయాలా, అది కాదురా భగవద్గీత చెప్తున్నాడు, ఈయన చాలాసార్లు చదివానులే, బోల్డ్ చెప్పి చాలామంది చెప్పింది అన్న, అయితే ఏంట అంటే బాగుపడే లక్షణాలు పోతున్నాయని అర్థం అనమాట. పాపం వాడి తప్పేం లేదు, వాళ్ళు ఈ విపాకం ఉండటం వల్ల వాడు అలా ప్రవర్తిస్తుంటాడు. చూసారా, మనం మామూలుగా చూస్తే ఏమనుకుంటాం, వెధవ వీడు ఎన్ని చెప్తున్నా వీడికి ఎంత గర్వం అనుకుంటాం. హోమియోపతి తెలిస్తే ఏమనుకుంటాం, పాపం వీడిలో రోగం ఉంది, వీడు వినబుద్ధి కావట్లేదు, మాస్టర్ గారు ఎప్పుడైనా మందు వాడాలనిపిస్తే బాగుండు వీడికి అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎందుకు డాక్టర్ ప్యూరిఫై అవుతాడని చెప్పారు మాస్టర్ గారు. అందుకే అంటే మిగిలిన వాళ్ళు కామక్రోధాలు మిగిలిన వాళ్ళలో కనిపిస్తే అది వాళ్ళ రోగ లక్షణాలని గుర్తించి అవి తగ్గితే బాగుండని ప్రార్థన చేయడమే అసలైన హీలర్ చేయాల్సినటువంటిది. అది ఆటోమేటిక్గా ఉన్న సైన్స్ కాబట్టి హోమియోపతి డాక్టర్ని ఫస్ట్ ప్యూరిఫై చేస్తుందని చెప్పారు. ఇది సరైన లైన్స్లో హోమియోపతిక్గా ఆలోచిస్తే
హోమియోపతిక్ ఫిలాసఫీ కరెక్ట్గా చదువుకుంటే. ఉత్తి హోమియోపతి మందులు వేయడం వల్ల రాదు ఇది, చూసారా. సో ది ట్రైట్స్ ఆఫ్ సోరా ఈజ్ ఇరిటేషన్, యాంగర్ అండ్ ప్రైడ్. ది ట్రైట్స్ ఆఫ్ సైకోసిస్ ఈజ్ సస్పిషన్, వెంజెన్స్. ది ట్రైట్స్ ఆఫ్ సిఫిలిస్ ఈజ్ డిప్రెషన్, లాస్ ఆఫ్ లవ్ ఫర్ లైఫ్, suicidal tendencies. On tissues, mostly skin is affected in Sora. The skin is affected in all the miasms, but in Soric it is superficial. In psychosis, there will be carbuncles, అంటే గడ్డలు గట్టిగా ఉన్నవి అవన్నీ ఫార్మ్ అవుతుంటాయి అన్నమాట. సిఫిలిస్ డికేయింగ్, దాన్ని సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేస్తుంటుంది అన్నమాట, అది దాని లక్షణం సిఫిలిస్. ట్యూబర్కులార్ అంటే చేంజెస్, చేంజబిలిటీ. వాడు పిల్లవాడు ఉంటాడు, చదువుతుంటాడు, వాడు మెల్లగా పెద్ద అయ్యి 10th క్లాస్ వరకు ఏదో లాగుతాడు. ఎరా ఏం తీసుకుంటావు? ఎంపీసీ తీసుకుంటా. సరే, వాళ్ళ నాన్న ఏదో మంచి కాలేజ్ చూశాడు, జాయిన్ చేశాడు. 1-2 నెలలు అవగానే ఏమో ఆ కాలేజ్ నచ్చలేదు నాకు, వాళ్ళు బాగా చెప్పట్లేదు. అదేమిట్రా మిగిలిన వాళ్ళు అందరూ వెళ్తున్నారా, కనీసం 1 సంవత్సరం కంప్లీట్ చేయండి. వీల్లేదు, లాభం లేదు నాన్న, అస్సలు బాగోలేదు అదంటే. పోనీ చచ్చి చెడి డొనేషన్ కట్టి ఇంకో కాలేజీలో జాయిన్ చేస్తాడు. 4 నెలలు వెళ్తాడు. ఈసారి వెళ్ళి 5వ నెలలో ఏం నాన్న ఏం చెప్పట్లేదు నాన్న, వాళ్ళు అస్సలు బాగోలేదు కాలేజీ అంటాడు. సరే, అసలు ఎంపీసీకి నేను సూట్ అవ్వను నాన్న, ఈ లెక్కలు నాకేం బుర్రకి ఎక్కట్లేదు, బైపీసీలో జాయిన్ చెయ్యి అంటాడు. సరే, చచ్చి చెడి వెతికి బైపీసీలో జాయిన్ చేస్తాడు. చేస్తే 4 నెలలు అయ్యేటప్పటికి బైపీసీ కూడా సైన్స్ కప్పలు పట్టుకోవడం అంత చిరాగ్గా ఉంది, ఇంకేదన్నా చదువుతాను నాన్న, నేను ఆర్ట్స్ చదువుతాను అంటాడు. డబ్బు వేస్ట్, టైం వేస్ట్, వాళ్ళ నాన్నకి మెంటల్ టెన్షను. సరే, అది ట్యూబర్కులర్ మయాజం అంటే. సో ఏ చైల్డ్ ఆఫ్టర్ 10th class, వాట్ విల్ యూ రీడ్? ద పేరెంట్స్ ఆస్క్. హీ సేస్, ఐ విల్ టేక్ ఎంపీసీ. సో ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ హీ సేస్, మ్యాథ్స్ ఈజ్ నాట్ ఫర్ మీ ఫాదర్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, I cannot read it. Or he says, this college is not good, so I want to join in BIPC. So paying donation is father somehow, he sends him to college. After few months he said, what he says? To holding these animals, it is very abstract, I cannot hold this, please change my, I will join in arts or something else. So time waste, money waste, everything is waste. This ఇన్స్టెబిలిటీ ఈజ్ ది ట్రైట్ ఆఫ్ ట్యూబర్కులర్ మయాజం. అలానే వాడికి ఒక చోట నొప్పి వస్తుంది, మాయమైపోయి ఇంకో చోట వస్తుంది, కాళ్ళ నొప్పి అంటాడు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కడుపు నొప్పి అంటాడు, ఆ తర్వాత తలనొప్పి అంటాడు. అలా మారిపోతుంటాయి సిమ్టమ్స్. లేకపోతే ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి, మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు మారిపోతాయి, మళ్ళీ థర్డ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మారిపోతాయి. ఏమంటారా ఎలాగ ట్రీట్మెంట్ చేయడం అంటే, బ్యాక్గ్రౌండ్లో ట్యూబర్కులర్ మయాజం ఉంది అంటే మలేరియా, సెరిబ్రల్ మలేరియా ఇలాంటివి బాధపడుతుంటే ఫ్యామిలీ హిస్టరీలో మనం సస్పెక్ట్ చేయొచ్చు. లేదా ఎవరైనా ట్యూబర్కులోసిస్తో అంతకుముందు బాధపడితే అప్పుడు మనం సస్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టెబిలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత అప్పుడు ఎస్టాబ్లిష్ అయినటువంటి టోటాలిటీ సిమ్టమ్స్ చూసి మనం అందేస్తే వాడికి పూర్తిగా నివారణ జరుగుతుంది. See, this changeability, this instability is there also in his sufferings. Okay. Sometimes he comes with some set of symptoms, sometimes he comes with another set of symptoms. These symptoms are not stable, instability of symptoms. So if we see his family history, then if someone is suffered with cerebral malaria or tuberculosis or something else, then we have to know this miasm is underlying in him. So if we give such medicines, then this instability will also go, then he will be cured. కాబట్టి మాస్టర్ గారు ఇవన్నీ ఇచ్చారు. ఇది బేసిక్గా అర్థమైందా మీకు? ఈ 4 మయాజమ్స్ అర్థమయ్యా, ఎలా వచ్చాయో అర్థమయ్యా? సో మాస్టర్ గారు మనకి ఇంకొకటి ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాల్సినది ఇంకోటి ఉంది. ఏ సిమ్టమ్స్ని ఎప్పుడు మనం ఇంపార్టెంట్గా తీసుకోవాలి. జనరల్గా మనం హోమియోపతిలో కావాల్సినటువంటిది మైండ్ సిమ్టమ్స్ అన్నమాట.
మైండ్ సిమ్టమ్స్ని బట్టి మనం వేస్తాం. ఎక్యూట్ కండిషన్లో కూడా ఒకవేళ మనకి మైండ్ సిమ్టమ్ కనుక మనం పట్టుకోగలిగితే దాని ప్రకారం వేస్తే బాగా పనిచేస్తుంది. అలా కాకుండా ఫిజికల్గా ఎక్స్టర్నల్గా మనకి డిజీజులు వచ్చినప్పుడు, ఈ పాము కాటు అవి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఫిజికల్ సిమ్టమ్స్, ఫిజికల్ జనరల్స్ని ఇంపార్టెంట్గా తీసుకొని మనం మందు వేయాలి. అలా కాకుండా దీర్ఘ వ్యాధులు ఉన్నాయనుకోండి, అప్పుడు డీటెయిల్డ్గా మనం కేస్ టేకింగ్ చేసి ఆ తర్వాత వచ్చినటువంటి ట్రేట్స్ని చూసుకొని వాటిని బట్టి ట్రీట్మెంట్ చేస్తే మాత్రమే ఈ విపాకాల నుంచి బయటపడతాం. లేకపోతే ఇవి నెక్స్ట్ జనరేషన్స్ వీలునామా ఏం రాయక్కర్లా, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇన్ వెరీ వెరీ అక్యూట్ కేసెస్ లైక్ పాయిజన్స్ ఎక్సెట్రా, then we have to take physical generals or the symptom. Depending upon single symptom we can give medicine, because more than that if we think, there is no time for thinking, there is no time. Okay, if we have a little time in acute diseases also, if we consider this mental, if we can catch these mental symptoms of that patient, then if we select the similar drug, then the cure is complete. But while treating these miasms, it may take years. 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మనందరం ఎందుకు వాడుతున్నాం అంటే మన విపాకాలు పోవట్లేదు కాబట్టి, మాటిమాటికి వస్తున్నాయి కాబట్టి. ఆ విపాకాల ట్రీట్మెంట్ అంత సులువు కాదు. మధ్యలో ఏమన్నా ఎక్కువ వస్తే మనం బయటికి వెళ్తే మన బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరికైనా స్కిన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లేదు మాస్టర్ గారు చెప్పినట్టు చేస్తాం అన్నారు అనుకోండి, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు వచ్చిన వాళ్ళందరూ ఏమిట్రా అంత వస్తే నువ్వు బుద్ధి లేదా నీకు, ఏంటి చంపేస్తున్నాడు పిల్లల్ని, ఇలానైనా మీరు పిల్లల్ని పెంచేది, మీకు చేత కాదా, చేత కాకపోతే మాకు చెప్పండి, మాకు తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఒకటా రెండా బోల్డ్ ప్రెషర్స్ కదా మనందరం చూస్తున్న. జ్వరం వచ్చింది, ఏమంటారు ఫస్ట్ జ్వరం తగ్గించి తర్వాత మీ మాస్టర్ గారు మంది ఏమైంది, ఆ జ్వరంతో అలా చంపేస్తున్నావు వాడిని, పిల్లాడిని అని చెప్తుంటారు. ఏం చెయ్యాలో అదే చెయ్యాలి. అందరు చెప్పినవి వినేసి సరే అని మాస్టర్ గారు చెప్పినట్టు చేస్తే అందులో తొందరగా బయటపడతాం. లేకపోతే అది తగ్గిపోయి ఎరా నీకు ఈ పెన్సిల్ ఇవ్వలేదు కదా, ఎక్కడిది, మా ఫ్రెండ్ది, ఎందుకు తీసుకొచ్చావు, బాగుందని బ్యాగ్లో పెట్టుకున్నా హిహి అంటాడు. మా నాయనే ఇలాంటివి చేయకూడదు. మనం మందు కనుక వేయకపోతే వాడు ఏం చేస్తాడు, అలా పెద్దవాడు అయిన తర్వాత ఒకళ్ళ స్థలాలు ఇంకోళ్ళకి అమ్మేస్తాడు, వీడికి లాభం తీసుకుంటాడు. సరే అవి ఎలాగా ప్రోగ్రెస్ అయితే ఆ మయాజమ్స్ ఎంత అంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి క్రిమినల్స్ వీళ్ళందరూ కూడా వీటితో బాధపడుతున్నటువంటి వాళ్ళు అనమాట. మాస్టర్ గారు ఈ డిస్పెన్సరీస్ అనేటువంటివి 1963లో ఆయన స్టార్ట్ చేశారు. ఆయన జేబులో ఉన్నటువంటి 5 రూపాయలతో మొదలుపెట్టారు. ఎందుకని స్టార్ట్ చేశారు అంటే, ఆయన 2వ కుమారుడు ఉన్నారు కదా, ఈబీఎం ఆచార్య, వరాహ మీరాచార్య అని ఎవరైతే ఉన్నారో, ఆయనకి మూర్ఛ వ్యాధి ఉండేట. ప్రతిసారి అటాక్ వచ్చినప్పుడల్లా ఉంటాడా ఉండడా డౌట్, పరిగెట్టడం, రిక్షాలో వేసుకుని పరిగెట్టడం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఏదో ఒక ఇంజక్షన్ ఏదో ఒకటి ఉపశమనానికి ఇవ్వటం, ఆ రోజు గడిచింది అనుకోవటం. ఇలా జరుగుతుంటే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఇలా కాదు హోమియోపతి అని ఒక పద్ధతి ఉన్నది, దాంట్లో ట్రై చెయ్యి అని చెప్పారు. ఇచ్చి ఆ ట్రీట్మెంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం గుణం కనబడటం మొదలుపెట్టింది. అయితే కొంతకాలం ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ డాక్టర్ వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పట్లాగా మొబైల్, వాట్సాప్లు అవేం లేవు కదా, అందుకనే ఏం చేశారు, వాళ్ళని కలవడం కష్టంగా ఉండేది. ఉత్తరం రాయాలి, అది వెళ్ళాలి, ఈ లోపల అటాక్స్ వస్తున్నాయి ఎలాగని ఈ హోమియోపతి శాస్త్రాన్ని తీసుకుని ఆయనే సొంతగా అధ్యయనం చేసి దాని ద్వారా మందులేసి ఆయనకి సంపూర్ణంగా తగ్గించారు. తగ్గించిన తర్వాత ఆయనకి ఏమనిపించింది, మామూలుగా మనకైతే అమ్మయ్య తగ్గిపోయిన పని అయిపోయిందని పక్కన పడేస్తాం. ఆయన ఏం చేశారు, ప్రకృతి నా కుమారుడికి ఎందుకు కలిగించింది, ఎందుకని ఇది నా లైఫ్లోకి వచ్చింది, దీని ద్వారా మనం మానవాళికి అందరికీ ఏం చేయగలం అంటే, ఒక ఆయుర్వేదంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది, కానీ వాడు ఆ మసాజులు చేయించుకోవడానికి, ఆ మందులు, ఆ బంగారం అవన్నీ వేసినటువంటి మందులు వాడటానికి కాస్ట్ ఎంత అవుతుంది,
చాలా హెవీగా అవుతుంది. సామాన్యుడికి అందుబాటులో రావడం కొంచెం కష్టం. అంటే చిన్న చిన్న చిట్కా వైద్యాలు అది వేరే, కానీ నిజమైనటువంటి మామూలు వైద్యం చేయించుకోవాలంటే చాలా కాస్ట్లీ. ఉపచారాలు చేయటం అవన్నీ చాలా ఉంటుంది. అలానే అలోపతి వైద్యం అంటే మనం చూస్తున్నాంగా, వైద్యం మొదలు పెట్టక ముందే ఒక 10,000 15,000 వదిలిపోతున్నాయి. స్కానింగ్లు, ఎంఆర్ఐలు. ఇవి కాక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇన్ని హాస్పిటల్స్ ఎక్కడా లేవు. ఒకడికి ఒక జబ్బు వస్తే ఏదో అదృష్టవశాత్తు వాడి దగ్గర డబ్బులుంటే వాడు వెళ్తే ఆ చికిత్స సరిగ్గా జరిగితే ఇవన్నీ కుదిరితే వాడు బతికి బట్టగట్టేటువంటి రోజులు కదా. కొంతమందికి ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం, ఫోన్లే పోతే దీంతో పోతాం, కనీసం ఈ డబ్బులు మా ఫ్యామిలీకి మిగులుతాయి అని ఆలోచించేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో ఏం చేశారు ఆయన, ఈ హోమియోపతి వైద్యంలో అప్పట్లో ₹1 పావలానో పెట్టి ఒక డ్రామ్ పిల్స్ కనుక ఒక మందు కొంటే అది ఆల్మోస్ట్ ఒక 100 మందికో 150 మందికో ఉపయోగపడేటువంటి ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే కదా రేషియో. కాబట్టి ఆ మందులు తీసుకొచ్చి నా దగ్గర ఈ రకమైనటువంటి వైద్య పద్ధతి ఉన్నది, ఈ మందులు ఉన్న ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. ఆ రోజుకి వాళ్ళు ఒక్కొక్కళ్ళు రావడం, ఈయన దగ్గర మందులు పుచ్చుకోవడం, నివారణ జరగడం అనేటువంటిది మొదలైంది. మొదలైన తర్వాత ఒక గ్రూప్ ఫారం అయింది. సార్ మీరు మాకు ఎన్నో లక్షలు పోసినా తగ్గనివి మామూలుగా తగ్గించేశారు, మేము మీకు ఏం చేయగలం అని అడిగారు ఆయన. ఎంత ఫీజు ఎంత అంటే కమర్షియలైజ్ చేయలే. ఏం చేస్తారు ఆయన, మీకు నేను చేసినది నచ్చినట్టయితే మీరు కూడా ఈ పనిలోకి దిగండి, మీకు నేర్పిస్తాను, మీరు కూడా 10 మందికి మందులు ఇవ్వండి చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఈ హోమియోపతి పద్ధతిలో మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ చిన్న హోమియో డిస్పెన్సరీ మొదలవడం, అక్కడి నుంచి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అవడం, ఇలా మొదలై ఈ రోజుకి దేశ విదేశాల్లో వ్యాపించి చాలామంది దీని ద్వారా స్వస్థతని పొందుతున్నారు సరైనటువంటి హోమియో పద్ధతిలో. ఎందుకు ఇది తీసుకున్నారంటే మోర్ వాల్యుబుల్, లెస్ కాస్ట్లీ. అంటే హోమియోపతి చాలా కాస్ట్లీ అండి, ఒక్కొక్క కన్సల్టేషన్కి 2,000, 3,000, 5,000, 10,000 కూడా ఛార్జ్ చేస్తున్నారంటే అది వాళ్ళ విషయం, కానీ మాస్టర్ గారి దగ్గర కాదుగా. మాస్టర్ గారు ఏం చెప్పారంటే దీన్ని నేను ఉచితంగా ఎందుకు ఇవ్వగలుగుతున్నానంటే నాకు ఇది భగవంతుడు ఉచితంగా ఇచ్చారు, ఉచితంగా చాలా చీప్గా కొట్టేశా ఈ శాస్త్రాన్ని అని చెప్పారు. కాబట్టి దీని ద్వారా లాభం తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి కారణాలు నా దగ్గర ఏం లేవు. లక్షలు పోసి డొనేషన్లు కట్టి నేను ఏ కాలేజీలో చదవలేదు అని ఈ శాస్త్రాన్ని ఆపాదమస్తకం చదివి, అంటే ఎంతలా అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా, 2-3 సార్లు దించుతారు, 3 దింపుళ్ళు అంటారు. ఆ 3వది కృష్ణమాచార్య గారి ఇంటి దగ్గర దించండి, ఏదైనా ఛాన్స్ ఉంటే అక్కడే లేవాలి అనే దాకా కూడా వచ్చింది. మన డిస్పెన్సరీలో కూడా మనం మందులు వేస్తుంటాం, హోమియో మందులు. అయితే నేను చెప్పాను కదా 2 ప్రిన్సిపల్స్, అది చెప్పేవాళ్ళు అనమాట ఆయన, అందరికీ అది అలవాటు చేశారు. అలాగే హీలర్స్ని ఐడెంటిఫై చేశారు. ఒక్కొక్క చోట నువ్వు మందులు ఇయ్యి అని కొంతమందికి చెప్పారు, నేర్చుకున్న వాళ్ళకు. మీరు మందులు ఇవ్వకండి అని కొంతమందికి చెప్పారు. అంటే ఎవరైతే న్యాచురల్గా బై బర్త్ హీలర్స్ ఉంటారో వాళ్ళకి నువ్వు మందులు ఏం పర్వాలేదు అని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరికి ఒకే రూల్ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉంటుంది. కొంతమందిని పిలిచి నువ్వు మందులే అంటే, మాస్టర్ గారు నాకేం రాదు, ఎలాగా, ఏం పర్లేదు, నన్ను తలుచుకునే వాళ్ళకి అదే తగ్గుతుంది అని చెప్పారు కొంతమందికి. అలానే ఆయన దగ్గరికి ఏ రోగమైనా సరే వస్తే మందు తీసి జేబులోంచి తీసి వేస్తే తగ్గడమే. అలా ఎస్టాబ్లిష్ అయినటువంటి డిస్పెన్సరీలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఏమో ఫుల్గా ట్రైనింగ్ తీసుకుని మాస్టర్ గారు మనకి ఏ రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్లో 100% వాళ్ళ జీవితాలను ధారపోసి సేవ చేసుకోవటం అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. వీటన్నిటి తపశ్శక్తితో ఆయన ఏం చేశారు, చిన్న చిన్న యూనిట్స్. డిస్పెన్సరీ అంటే ఒక యూనిట్, నిస్వార్థ సేవ. ఏది చెప్పినా, ఏ శాస్త్రం నేర్చుకున్నా మనకి అట్నుంచి కావాల్సినటువంటిది ఏం రాకుండా మనం ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే అదే జీవిత పరమావధి. దాని ద్వారానే మనకి నిజమైనటువంటి రోగాలు, మామూలు రోగాలు తగ్గాలన్నా అదే చేయాలి, భవరోగాలు తగ్గాలన్నా అదే చేయాలి. మన కోసం మనం వాడుతున్నంతసేపు 100% క్యూర్ అనేటువంటిది ఏది జరగదు. కాబట్టి కనీసం వారంలో 1 గంట 2 గంటలో నీ కోసం కాకుండా ఉండేటువంటి సమయాన్ని చూసుకో అని ఏదైతే పెద్దలు చెప్పారో
ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేశారు ఈ డిస్పెన్సరీలో. అంటే ఎవరి దగ్గర డబ్బులు అక్కర్లేకుండా అందరికీ ఉచితంగా హోమియో మందులు ఇవ్వడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. అయితే మాలాంటి వాళ్ళని మేము కూడా ఉన్నాం. అంటే మా వృత్తి కూడా హోమియోనే. మన క్లినిక్లో డబ్బులు తీసుకునే చేస్తారు. అది కూడా తీసుకునేటప్పుడు ఏం చెప్పారు, నువ్వు గనక 10 రూపాయల పని చేసి నువ్వు 5 రూపాయలు కనుక తీసుకుంటే నీకు నీ చుట్టుపక్కల వాళ్ళకి సరిపోయినటువంటి వస్తుందని చెప్పారు. ఆ ఫార్ములాని ఫాలో అయితేనే తెలుస్తుంది. చదువుకుంటే ఎన్నిసార్లు చదువుకున్నా చదువుకున్నట్టే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో దాన్ని తెలుస్తుంది. నువ్వు 10 రూపాయల పని చేసి ఎవరికైనా సరే 5 రూపాయలు తీసుకోవడం నేర్చుకో, నీకు లేదు అనేటువంటి రోజు ఏ రోజు రాదు అని చెప్పారు. ఆ దరిద్రం రాదన్నారు. అలానే నీకు ఎవరన్నా 5 రూపాయలు చేస్తే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వడం నేర్చుకో, అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటిది 10 మందికి ఉపయోగపడటం అనేటువంటి దానిలోకి నువ్వు వెళ్తావు. అంటే నెక్స్ట్ కింగ్డంలోకి వెళ్ళాలంటే రూల్స్ ఇవే, సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఆయన చెప్పినవి చెప్పారుగా. మాస్టర్ గారు ఫస్ట్లో చెప్పారు ఏంటంటే, ఏదన్నా మనకి రావాలంటే ఎవరు పెద్దలు చెప్పారంటే అన్ని సింపుల్గా ఉంటాయి, చేయాల్సినవి సింపుల్గా ఉంటాయి, కానీ సింపుల్గా ఉండటం అనేటువంటిదే డిఫికల్ట్ అని చెప్పారు కదా ఫస్ట్ రోజు. అది మనకి తెలియకుండానే ఈ శాస్త్రాలన్నీ ఏమి అక్కర్లేకుండానే మనం డిస్పెన్సరీలో మాస్టర్ గారు మా పిల్లవాడు చెడిపోతున్నాడు ఏం చేయమంటారు అంటే డిస్పెన్సరీకి పంపించండి అనేవాడు. వాడు ఆ డిస్పెన్సరీకి వారానికి ఒకసారి వచ్చి ఆ ఫ్రీ డిస్పెన్సరీలో పొద్దునుంచి సాయంత్రం వరకు వాడు పనిచేసి ఇంటికి వెళ్తుంటే ఆ రోజుకి 2-3 సంవత్సరాల తర్వాత వాడిని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం. ఏంటండి ఇదివరకు ఎలా తిరిగేవాడు మా వాడు, మాస్టర్ గారు ఇప్పుడు ఎలా తయారయ్యాడు, ప్రయోజకుడు అయ్యాడు. అంటే ఆ శాస్త్రాల్లో అన్నిట్లో ఏమి చెప్పారో అది తెలియకుండానే ఆచరణలో పెట్టేటువంటి ఒక ఫార్ములా అనేటువంటిది ఈ డిస్పెన్సరీలో ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఏ పనైనా సరే మీరు చేయగలిగినటువంటిది చేయటం, వారానికి కనీసం 1 గంట. అంటే చెప్పచ్చు మా 10th క్లాస్ అండి, ఇంటర్మీడియట్ అండి, మరి అంటే ఇంటర్మీడియట్ అయితే 10th క్లాస్ అయితే ఆ మాత్రం 10 నిమిషాలు ఆ మాత్రం 1-2 గంటలు వేస్ట్ చేయట్లేదా వాడి జీవితంలో? ఆ వేస్ట్ చేసే దాని బదులు సద్వినియోగపరుచుకో. ఏదైనా సరే మనం ఆ టైంని, ఆ క్లాక్ మనం చెప్పారు కదా ప్రతిరోజు ఒక టైంకి ఒక పని చేయడం, అలాగే వారానికి పెట్టుకో ఫస్ట్, తర్వాత ప్రతిరోజు పెట్టుకొని మనం వెళ్ళి మనం చేతనైన సేవ, మందు పొట్లాలు కట్టడం, అక్కడ ఉన్నటువంటిది నేల తుడవడం, వచ్చినటువంటి వాళ్ళని లైన్లో పెట్టడం, ఏదో ఒక పని కనుక నిస్వార్థంగా మనం ఎప్పుడైతే చేయడానికి అటెంప్ట్ చేస్తామో ఆ రోజు నుంచి కూడా మనకి వికాసం అనేటువంటిది మనకి తెలియకుండానే మనలో కలుగుతుంది. అంటే వికాసం కలగడం కోసం వెళ్తే కలగకపోవచ్చు. చెప్పారు కదా ఇందాక, అన్నీ చెప్తే అన్నీ వస్తాయా అంటే ఒక్కోసారి రావచ్చు, రాకపోవచ్చు. దేన్ని ఆశించకుండా అన్నారు కదా, దీన్ని కూడా ఆశించకుండా చేయడం అనేటువంటి చేత కావాలి మనకి. అందుకని ఒక్కోసారి మనం వెళ్ళి చేస్తున్నా సరే మనం అనుకున్న జరగవు. అంటే మనకు కావాల్సినటువంటిది అనేటువంటిది కాకుండా ఉండేటువంటి ఆ సద్బుద్ధితో మనం అది పెంపొందడం కోసమే మనకి డిస్పెన్సరీలు ఇచ్చారు. కాబట్టి ఈ రకమైనటువంటి డిస్పెన్సరీలో మనం కూడా మన వంతు అక్కడికి వెళ్ళి అందులో ఒళ్ళు వంచి సేవ చేయడం. డబ్బులు ఇచ్చాం, డొనేషన్ ఇచ్చాం, ఓకే మంచిదే, కానీ అదొకటి చాలా సరిపోదు. మనం వెళ్ళి అక్కడ ఏం చేయగలమో అది చేయటం అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఆ రోజు నుంచి మనకు కావాల్సినటువంటి వికాసం అనేటువంటిది జరుగుతుంది. పరమ గురువులు అది చేస్తేనే మెచ్చుతారు, ఆకలేసినటువంటి వాడికి అన్నం పెడితేనే మెచ్చుతారు, దాహం వేసినటువంటి వాడికి నీళ్ళు ఇస్తేనే మెచ్చుతారు, బాధలో ఉన్నటువంటి వాడికి ఒక మాటో మనం ఏదైనా చేయగలిగితే వెళ్ళి సహాయం మన ప్రజెన్స్ ఇస్తేనే దానికి మెచ్చుతారు. అది తప్ప మిగిలిన శాస్త్రాలు మనకి ఎంత వచ్చినా, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా, వాళ్ళు ఎదురుకున్నా మనం నటించినా వాళ్ళు ఏం మెచ్చరు. ఇది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిది. ఆ రకమైనటువంటి సద్బుద్ధి మనందరికీ కూడా మాస్టర్ గారు కలిగించుగాక అని ఒకసారి మీ అందరి రూపాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారిని నమస్కారం చేసుకుంటున్నాను. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.